రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ పెద్దమ్మ పెద్దిరాజు 50వ వార్షికోత్సవంలో భాగంగా శ్రీ పెద్దమ్మ పెద్దిరాజు కళ్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఇటు కళ్యాణానికి సిరిసిల్ల శాసనసభ్యులు బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెద్దమ్మ పెద్దిరాజులను దర్శించుకున్నారు. ఆలయం సభ్యులు ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించి దర్శనం అనంతరం గంభీరావుపేట లింగన్నపేట గ్రామాల మధ్య బ్రిడ్జి పనులకు నిలిచిపోయాయి. గతంలో మీరు 17 కోట్లు మంజూరు చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం 8 కోట్ల నిధులను కేటాయించడంతో పనుల్లో కాస్త నాణ్యత ఉండదని 17 కోట్ల హై లెవెల్ బ్రిడ్జికి అదనపు నిధులు కేటాయించి పనుల పురోగతి తొందరగా జరిగేలా చూడాలని గ్రామ పురోహితుడు రాజు పంతులు కేటీఆర్ కు వినతి పత్రంను అందించారు. అలాగే కొలమద్ది గ్రామ ముదిరాజ్ సంఘం సభ్యులు కలిసి పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణం 23, 24 తేదీలలో రావాలని కేటీఆర్ కు ఆహ్వాన పత్రిక అందించారు. గంభీరావుపేట దోసలగూడెం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షికోత్సవం ఈ నెల 24, 25 తేదీలలో కళ్యాణానికి విచ్చేయాలని కేటీఆర్ కు ఆహ్వాన పత్రిక టేకుమల్ల వంశ సభ్యులు అందించారు. అలాగే నాగంపేట గ్రామ ముదిరాజ్ సంఘం సభ్యులు 17, 18 తేదీల్లో పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ వార్షికోత్సవంకు ఆహ్వాన పత్రిక కేటీఆర్ కు ముదిరాజ్ సంఘం సభ్యులు అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు, బీఆర్ఎస్ తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర కొంచెం సినిమా వెంకటేశ్వర అన్న కొంచెం వెంకటేశ్వర మరి అన్న చూడ చేది చేది కదా మయాన్నట్టు ఫోన్ తెచ్చిందా ఏది మమ్మీది జరగరా ఫుల్ ఫోటో రా సార్ రండి.